ఆ టైర్లకి ఫోరెన్సిక్ తో చెక్ చేయించాలి, బ్లడ్ స్టైన్స్ ఏమైనా ఉన్నాయా లేదన్నది. ఇవి రెండు చేయించకపోతే, టెక్నికల్ ఎవిడెన్స్ లేకపోతే రేపు కేసు నిలవదు, నిజంగానే పడ్డా కూడా. వీళ్ళు నిజంగా పెట్టాలనుకుంటే అవి రెండు మస్ట్ అనమాట. అదేంటి అనేది చూడాలి. ఇకపోతే సెక్యూరిటీ దాంట్లో ఒకటి, ఇందులో అతని బండి కింద పడ్డా పట్టించుకోకపోతే జగన్తో పాటుగా అందులో ఉన్న వాళ్ళందరూ దోషులు కాదు, సమాజం అసహించుకోవాల్సిన అంశం అది వాళ్ళని. నెంబర్ 1. నెంబర్ 2, ఆ తర్వాత ఒకవేళ వీళ్ళ వెహికల్ కింద పడకపోయినా అలా పక్కకి తీసి పెట్టేసేసి వెళ్ళిపోవడం అనేటటువంటిది కార్యకర్తల యొక్క మనస్తత్వమే అసహ్యం వేస్తుంది. అది అంటే పోలీసులు అట్టా చెప్పారని వదిలేయడం ఏంటి, ఆయన ఎవరో చెప్తున్నారు నేను తీసుకెళ్దామంటే ఆపారు అన్నట్టు. నీలాంటి కార్యకర్తే కదా, అందరి కార్యకర్తల దగ్గర ఉండి అతన్ని తీసుకెళ్లాలి కదా, అది చేయకపోవడం తప్పు హ్యుమానిటేరియన్ రీత్యా. అలాంటి అమానవీయమైనటువంటిది. ఇవి రెండు ఆయన తప్పది, ఈయన వీళ్ళ తప్పిది. ఇది పక్కన పెడితే మూడో పాయింట్ అలా ఏంటంటే సెక్యూరిటీ. సెక్యూరిటీ పరంగా చూస్తే ఖచ్చితంగా ఇట్ ఈస్ కంప్లీట్ ఫెయిల్యూర్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్, పర్ఫెక్ట్ ఫెయిల్యూర్. ఎందుకంటే Z+ కేటగిరీ అనేటటువంటిది మనం దశాబ్దాల తరబడి చూసాం జర్నలిజం ఫీల్డ్లో. Z+ కేటగిరీ ఎట్లా ఉంటుంది అంటే రెండు వైపుల జనాన్ని మీదకి రాకుండా చూడటమే Z+ కేటగిరీ కాన్సెప్ట్. పైలట్ ఉంటది, ఫస్ట్ ఒక వెహికల్ ముందు వెళ్తుంది సైరన్ వేసుకుంటూ, ఆ రూట్ లో పోలీస్ అంతా ఎలర్ట్ అవ్వాలా, 1 కిలోమీటర్ ముందు వెళ్తుంది